Dr. Njaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మనం ఈ లైవ్ ఛానల్లో బిహెచ్ఐసి 132 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 13 ఏంటిది అది? యూనిట్ నెంబర్ 13 ల్యాండ్, రెవెన్యూ సిస్టమ్ అండ్ అగ్రేరియన్ రిలేషన్స్. ఈ 3 ఆస్పెక్ట్లో ఈరోజు మనం బిహెచ్ఐసి 132 బుక్లో నుంచి ఈ 13వ యూనిట్ను మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. ఏది 13వ యూనిట్ లెసన్ ఆర్ యూనిట్ ల్యాండ్, రెవెన్యూ సిస్టమ్, అగ్రేరియన్ రిలేషన్స్ బిట్వీన్ 700 to 1200 AD. అది 700 to 1200 AD మధ్యలో మనకు ల్యాండ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, రెవెన్యూ సిస్టమ్ ఎలా ఉంది, మరి అగ్రికల్చరల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఈరోజు లైవ్ ఛానల్లో మనం ఈ పాఠాన్ని డిస్కస్ చేయబోతున్నాం. మొట్టమొదటి ఆస్పెక్టు ఈ 13వ యూనిట్ నుంచి ల్యాండ్ గ్రాంట్స్, ల్యాండ్ రైట్స్, దీని గురించి మనం డిస్కస్ చేయాలి. ల్యాండ్ అంటే భూమి. ఈ 700-1200 మధ్యలో భూమి మీద హక్కులకు వచ్చినటువంటి తేడాలు ఏమిటి, ఏం మార్పులు జరిగినాయి, అంతకుముందు ఎలా ఉంది భూమి మీద హక్కులు, భూమి మీద భూమికి మానవునికి మధ్యలో సంబంధాలు అంతకుముందు ఎలా ఉంది, మరి ఇప్పుడు ఎలా సంబంధాలు మారినాయి, ఏది ఎర్లీ మిడివల్ ఇండియాలో మరి ఎట్లా సంబంధాలు మారినాయి అనేది మనం 700 నుంచి క్రీస్తు శకము 700 నుంచి 1200 మధ్యలో భూమి యాజమాన్యంలో వచ్చిన మార్పులు, వాటి మీద ఉన్నటువంటి రైట్స్ గురించి మొట్టమొదటి ఆస్పెక్ట్ మనం డిస్కస్ చేయాలి. దాంట్లో భూమి అనేది మానవునికి మరి భూమికి విడదీయలేని సంబంధం. ఎందుకంటే భూమిలో నుంచి వచ్చినటువంటి పంటల్నే పండించుకొని మానవుడు తింటున్నాడు. ఇంకోటి భూమి మీద పెంచుకున్నటువంటి జంతువులను వీటిని పెంచుకొని వాటి యొక్క ఆహారం తీసుకుంటున్నాడు. అంటే ఏంటి, మానవునికి కావలసిన ఆహారం దేని నుంచి లభిస్తుంది? భూమి. కాబట్టి భూమికి మానవునికి విడదీయరాని సంబంధం ఉంటుంది. మరి ఈ సంబంధం ఎలా ఉండేది ఇంతకుముందు ఏన్షియంట్ పీరియడ్లో, ఎలా ఉండేది, ఈ ఎర్లీ మిడివల్ ఇండియా వచ్చే వరకు ఎలా మారింది భూమికి మనిషికున్న సంబంధం? ఎర్లీ మిడివల్ ఇండియా కన్నా ముందు ఎట్లా ఉండేదంటే, మిడివల్ ఇండియా మధ్య భారతదేశంలో కన్నా ముందు ఎలా ఉండేదంటే, అందరూ భూమి మీద ఆధారపడ్డోళ్ళే. మొట్టమొదట ట్రైబల్ కమ్యూనిటీస్ వచ్చినాయి. ట్రైబల్ కమ్యూనిటీస్లో స్లోగా సెటిల్ అయినారు. నియోలిథిక్ పీరియడ్లో స్లోగా సెటిల్ అయ్యి కొన్ని పంటలు పండించుకుంటున్నారు, జంతువులు పెంచుకున్నారు. ఆ విధంగా మొట్టమొదట కమ్యూనిటీ పరంగా వ్యవసాయం చేసినారు. తర్వాత నెమ్మదిగా ఇండివిజువల్ రైతులు లేదా కమ్యూనిటీ పరంగా ఒక గ్రూప్ ఆఫ్ రైతులు కానీ లేదా ఒక ఇండివిజువల్ మ్యాన్ కానీ భూమిని సాగు చేసుకుని భూమి నుంచి వచ్చిన పంటను అతను అనుభవిస్తుండేది. భూమి ద్వారా అతని యొక్క అవసరాలు తీర్చుకుంటేది. దీనికి మరి స్టేట్కి ఉన్న సంబంధం అప్పుడున్నటువంటి ఏన్షియంట్ పీరియడ్లో స్టేట్కి ఉన్న సంబంధం ఏంటంటే డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండేది. ఎవరికి? ఈ
ఈ యొక్క రాజ్యానికి మరి భూమి మీద ఆధారపడ్డటువంటి రైతులకు పీజెంట్స్, వాళ్ళను రైతులు అంటారు. భూమిని సాగు చేసే వాళ్ళను రైతులు లేదా పీజెంట్స్ అంటారు. ఈ పీజెంట్స్ కు స్టేట్ మధ్యలో డైరెక్ట్ రిలేషన్స్ ఉంది. ఏది ఏన్షియంట్ పీరియడ్లో ఏదో గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీస్ కానివ్వండి లేదా ఇండివిజువల్ రైతులకు కానివ్వండి, డైరెక్ట్ రిలేషన్షిప్ ఉండేది. ఏది భూమి మీద యాజమాన్యం హక్కు మరి ఏది ఒక కమ్యూనిటీకి కానీ లేదా ఒక ఇండివిజువల్ కానీ ఉండేది. రాజ్యానికి మరి ఈ రైతుకు కానీ లేదా వ్యవసాయం మీద ఆధారపడిన సమూహాలకు కానీ మరి మధ్యవర్తులు ఎవరు లేకుండేది. ఆ విధంగా డైరెక్ట్గా ఓనర్షిప్ ఎవరికి ఉండేది? భూమి మీద పనిచేసిన వాళ్ళకు మరి రాజ్యాధిపతికి ఉండేది. అంటే రాజు కింగ్ మీద ఇద్దరి మధ్యనే ఉండేది. ఇలాంటి యొక్క రిలేషన్, ల్యాండ్ రిలేషన్ మధ్యయుగం ఎర్లీ మిడివల్ పీరియడ్ వచ్చే వరకు 700 to 1200 మధ్యలో చేంజెస్ వచ్చినాయి. దేనిలో? ల్యాండ్ ఓనర్షిప్ మీద చేంజెస్ వచ్చినాయి. ఓనర్షిప్ మీద చేంజెస్ ఎప్పుడైతే వచ్చినాయో రెవెన్యూ ట్యాక్స్ మీద కూడా చేంజెస్ వస్తాయి. ఓనర్షిప్స్ మీద ఏమి చేంజెస్ వచ్చినాయంటే ఈ ఎర్లీ మిడివల్ ఇండియాలో మరి పోస్ట్ గుప్తా పీరియడ్లో ఏమొచ్చినాయి? ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. ల్యాండ్ గ్రాంట్స్ ఎవరిచ్చారు? రాజ్యం ఇస్తుంది. స్టేట్ కింగ్, రాజు ల్యాండ్ గ్రాంట్స్ రాజు ఇస్తున్నాడు, అతని సామంతులు ఇస్తున్నారు, లేదా మరి ఫ్యూడల్ చీఫ్స్ ఇస్తున్నారు. ల్యాండ్ గ్రాంట్స్ ఎవరికి ఇస్తున్నారు అంటే ఈ యొక్క బ్రాహ్మణులకు, మరి టెంపుల్స్కు, మరి ఈ యొక్క మోనస్టరీస్, ఈ 3 ఇన్స్టిట్యూషన్స్కు ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం మొట్టమొదట మొదలైంది. ఎవరికి? బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి వాటిని బ్రహ్మదేయ అని, అగ్రహారాన్ని, మంగళమని ఈ 3 పేర్లతో పిలుస్తారు. మరి అదే కాకుండా ఏది గుళ్ళకు దేవదాన భూములను, గుళ్ళకి ఇచ్చే దానాలను దేవదాన భూములను, తర్వాత మరి ఇన్స్టిట్యూషన్స్ మోనస్ట్రీస్ కూడా మాంగ్స్ కూడా ఇచ్చేది. అంతేంది అప్పుడు ఎర్లీ మిడివల్ పీరియడ్లో ల్యాండ్ గ్రాంట్స్ బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వటం అనేది ఆనవాయితీ, దక్షిణ ఇవ్వటం అనేది ఎక్కువగా మొదలైంది. ల్యాండ్ గ్రాంట్స్ అదొక మెరిట్గా భావించారు. ఏది మెరిట్ అన్నారు? మీరు మధ్యయుగంలో భూమిని ఇవ్వటం లేదా క్యాటిల్స్ ఇవ్వటం, భూములు దానం చేయటం, భూమిని దానం చేయటం లేదా పంటలు దానం చేయటం, మరి ఏదైనా ఒకటి వీళ్ళు దానం చేయటం, దానం అనేది ఒక హోలీ మెరిట్గా, అదేవిధంగా మరి హోలీ మెరిట్గా భావించారు. కాబట్టి వీళ్ళకు 3 రకాల ఇన్స్టిట్యూషన్లకు, ఒకటి బ్రాహ్మణులు, రెండవది దేవదాన టెంపుల్స్కు, మూడవది మోనస్టరీస్కు ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు. ఇచ్చింది కాబట్టి ఆ ల్యాండ్స్ మీద రాజుకు ఆధిపత్యం పోయింది. ఎవరికి ఆధిపత్యం వచ్చింది? ధోనికి, అంటే ఎవరైతే ఆ ల్యాండ్ గ్రాంట్స్ పొందారో వాళ్ళకు ఆధిపత్యం వచ్చింది. ఎవరికి? బ్రాహ్మణులకు, టెంపుల్స్కు, మోనస్ట్రీస్ మీద మాంగ్స్కు భూమి మీద హక్కులు వచ్చినాయి. అంటే ల్యాండ్ ఓనర్షిప్ మారింది. ఇంకా అది కాకుండా పోస్ట్ గుప్తా పీరియడ్లో 600 AD నుంచి లేదా 700 AD నుంచి ల్యాండ్ గ్రాంట్స్ వీళ్ళకి కాకుండా ఇంకోరికి ఇవ్వడం మొదలుపెట్టారంటే ఆఫీసర్స్కి ఇవ్వటం మొదలుపెట్టారు, లేదా డిఫెన్స్ పీపుల్కి ఇవ్వటం మొదలుపెట్టారు. బ్యూరోక్రసీకి, అంటే ఎవరైతే ప్రభుత్వానికి సాయం చేస్తారో, మరి రాజులకు సాయం చేస్తారో వాళ్ళందరికీ కూడా మరి వర్తక వ్యాపారము నశించిపోయి మనీ ఎకానమీ తగ్గిపోయింది. కాబట్టి ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? మరి ఆఫీసర్స్కు, మరి చీఫ్స్కు, మరి ఈ విధంగా మధ్యవర్తులు ఎంతో మంది వచ్చిన ఇంటర్మీడియరీస్. ఇంతమంది ఇంటర్మీడియట్ మధ్యవర్తులు లేకుండా ఇప్పుడు మధ్యవర్తులు ఎంతో మంది వచ్చినారు. ఎవరికి? రాజు మధ్యలో, కల్టివేటర్ మధ్యలో, రైతు మధ్యలో, ఎవరైతే భూమి కల్టివేట్ చేస్తారో వాళ్ళ మధ్యలో మధ్యవర్తులు ఎందరు వచ్చినారు? మహాసామంతుడు, సామంతుడు, మహాసామంతుడు, మహామండలేశ్వర, మండలేశ్వర, మాండలిక, సామంత,
ఫ్యూడల్ చీఫ్స్. సో ఇలా మరి ఆఫీసర్స్, మరి సైన్యంలో పనిచేసే వాళ్ళు, రాయల్ ఫ్యామిలీస్, వీళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వర్గంగా మారారు. అంతకుముందు లేదు ఈ అంత ఇంటర్మీడియట్ వర్గంగా. ఆ విధంగా వీళ్ళకు ల్యాండ్ రెవెన్యూను కలెక్ట్ చేసుకునేటువంటి అధికారం మరి ఈ ల్యాండ్ లార్డిజం, వీళ్ళందరికీ భూములు ఇవ్వటం వల్ల వీళ్ళందరూ ఏమైండ్రు? ల్యాండ్ లార్డ్స్గా మారారు. అంటే ఓనర్షిప్ ఎవరికి మారిందంటే రైతు స్టేట్కు మధ్యలో ఉన్న ఓనర్షిప్ ఇంటర్మీడియరీస్ అంటే మధ్యవర్తులకు మారింది ల్యాండ్ ఓనర్షిప్. ఎప్పుడైతే ల్యాండ్ ఓనర్షిప్ మారిందో, ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టంలో ల్యాండ్ ఓనర్షిప్ మారిందో, రెవెన్యూ రిలేషన్ కూడా మారుతుంది. రెవెన్యూ ఎవరు కలెక్ట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసినందుకు ఎవరికి? ఆఫీసర్స్ కూడా ల్యాండ్ రెవెన్యూ అసైన్మెంట్స్ లేదా ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళకే కాకుండా మిలిటరీ పీపుల్కు, సైన్యాధిపతికి, బ్యూరోక్రసీకి, మరి మినిస్టర్స్కు, రాయల్ ఫ్యామిలీ పీపుల్కు, రాజుకు కూడా మరి అతని ఖర్చుల కోసం ల్యాండ్ను, భూమిని కేటాయించారు. ఈ విధంగా భూములు వీళ్ళు కేటాయించడం. మరి ఎట్లాంటి భూములు కేటాయించారు అని అంటే, ఇక్కడ ఎట్లాంటి భూములు కేటాయించారు అంటే, అంతకుముందు కల్టివేషన్ లేనటువంటి భూములు, వర్జిన్ ల్యాండ్స్ అంటారు దాన్ని, అట్లాంటి భూములు కేటాయించారు. దాంతో ఈ భూములు కేటాయించిన వాళ్ళకు ల్యాండ్ ఓనర్షిప్ వచ్చింది. ఓనర్షిప్ ఎప్పుడైతే మధ్యవర్తులకు వచ్చిందో, ఈ ఓనర్షిప్ వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఈ కల్టివేటర్స్ నుంచి అతనికి రావాల్సినటువంటి షేర్ను, మరి రాజుకు కట్టాల్సినటువంటి ట్యాక్స్ను, రెవెన్యూ ట్యాక్స్ను కూడా వసూలు చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా మరి ఈ ల్యాండ్ను కల్టివేట్ చేసేటువంటి వాడు, అంటే వ్యవసాయం చేసేటువంటి వాడు రెండు పేమెంట్ చేస్తాడు. ఒకటి ఏంటంటే ల్యాండ్ లార్డ్స్కు అతని షేర్ను ఇవ్వాలి, ఇంకా ప్రభుత్వానికి ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ కట్టాలి. సో ఈ విధంగా ల్యాండ్ మీద మరి ఎవరికి హక్కులు వచ్చినాయి? ల్యాండ్ మీద హక్కులు ఉన్నటువంటి వాళ్ళు నలుగురు బయలుదేరారు. ఒకటేంటి? కింగ్. అతను అన్ని ల్యాండ్స్ మీద అధిపతి. అతను సర్వ హక్కులు రాజుకుంటాయి. ఆ తర్వాత ఎవరికి ఉంటాయి? ఎవరికైతే ల్యాండ్ గ్రాంట్స్ ఇస్తారో ఫ్యూడల్ చీఫ్స్, వాళ్ళకు హక్కులు ఉంటాయి. ల్యాండ్ గ్రాంట్స్ టు మరి ఫ్యూడల్ బ్యూరోక్రసీకి కానీ, మరి ఆఫీసర్స్ కానీ, లేదా మిలిటరీ పీపుల్ కానీ, మరి వీళ్ళకు హక్కులు కల్పించడం జరిగింది. ఆ విధంగా మరి మొత్తం రాజ్యాన్ని ప్రావిన్సెస్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి విలేజెస్, ఈ మీద ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికీ అంతకుముందు క్యాష్ పేమెంట్ ఉంటుండేది. క్యాష్ పేమెంట్ లేదా కైండ్ పేమెంట్, అంటే ల్యాండ్ వచ్చినటువంటి సీరియల్స్ను ట్యాక్స్గా పే చేసేవాళ్ళ అంతకుముందు. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ మధ్యవర్తులు కలెక్ట్ చేస్తున్నారు. ఏంటిది కలెక్ట్ చేసేది? సీరియల్స్ కానీ లేదా క్యాష్ కానీ మధ్యవర్తులకు వస్తుంది. ఈ ఫ్యూడలైజేషన్ ఆఫ్ ల్యాండ్ గ్రాంట్స్ వల్ల ఇంటర్మీడియట్ పీపుల్, ఫ్యూడల్ లార్డ్స్ ఎమర్జ్ అయ్యింది. అంతకుముందు లేదు. ఫ్యూడల్ లార్డ్స్ ఎమర్జ్ అయ్యి ఫ్యూడల్ లార్డ్స్కి ఒక షేర్ పోతుంది, ప్రభుత్వానికి ఒక షేర్ పోతుంది. ఎవరి నుంచి? ఈ యొక్క ల్యాండ్ కల్టివేట్ చేసిన వారి నుంచి. సో ఈ విధంగా మరి రెవెన్యూ సిస్టంలో ఎవరికి అధికారం వచ్చిందంటే మధ్యవర్తులకు. రెవెన్యూ సిస్టమ్ స్టేట్కు మరి ఇంటర్మీడియట్ సంబంధం వచ్చింది. అసలు కల్టివేట్ చేసేవానికి సంబంధం లేకుండా పోయింది. ఇండివిజువల్ ఇండిపెండెంట్ రైతు ఎవరికి పే చేయాలి? మరి ఎవరైతే ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వబడిందో ఆ ఓనర్కు షేర్ ఇవ్వాలి, ప్లస్ మరి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. రెండింటిని పేమెంట్ చేసేవాడు కల్టివేటర్. ఇది ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్. రెవెన్యూ సిస్టంలో తేడాలు. ల్యాండ్ ఓనర్షిప్ చేంజ్ అయింది కాబట్టి రెవెన్యూ సిస్టంలో కూడా చేంజ్ అయింది. ఇంటర్మీడియట్స్ వారు
మధ్యవర్తులు రెస్పాన్సిబుల్ అయ్యారు. ఆ విధంగా రైజ్ ఆఫ్ ల్యాండ్ లార్డిజం వచ్చింది. భూస్వామ్య వ్యవస్థ భూస్వాములుగా ల్యాండ్ ఎవరైతే పొందారో వాళ్ళు భూస్వాములు మారారు. మరి భూమి లేని వాళ్ళు ఏంటిగా మారారంటే, భూమి లేని వాళ్ళు ఒక ఇండిపెండెంట్ రైతులు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇండిపెండెంట్ రైతులు కూడా మరి ఎవరికి, మరి వీళ్ళకు స్టేట్ రెవెన్యూ ట్యాక్స్ ఇచ్చేది, రెవెన్యూ ట్యాక్స్, మరి రాజుకు అవసరాలైనటువంటి ట్యాక్స్, మరి ఇంకా రెవెన్యూ ట్యాక్స్ పే చేయాలి. ల్యాండ్ లార్డ్కు ఎవరికైతే అసైన్మెంట్ ఇచ్చినాడో వాళ్ళకు పే చేయాలి. సో ఈ విధంగా మనం సెంట్రల్ పేయర్ ఎవడే అంటే కల్టివేటర్. ఈ కల్టివేటర్స్ మధ్యలో కూడా తేడాలు ఉన్నాయి. ఏంటి అంటే, ఒక ఇండివిజువల్ కల్టివేటర్, షేర్ క్రాపర్ అని, షేర్ కొంత భాగాన్ని ఇచ్చేవాడని, ఇంకోటి మొత్తం ఏమి భూమి లేనివాడు, టినెంట్ అంటే ఓన్లీ కౌలు తీసుకునేవాడు. సో ఈ విధంగా రకరకాల ఫార్మర్స్లలో కూడా రైతులలో కూడా రకరకాల రైతులు ఎమర్జ్ అయింది ఫ్యూడల్ సిస్టంలో. మరి కొన్ని ల్యాండ్స్ సొంతంగా కల్టివేట్ చేసేవాడు, లేదా ల్యాండ్ లార్డ్స్ కింద ఉన్నటువంటి ల్యాండ్స్ కల్టివేట్ చేసేవాడు. మరి మొత్తం ఏం భూమి లేకుండా కౌలుగా భూమి చేసేటువంటి వాళ్ళు, మరి మొత్తం లేబరర్స్గా, అంటే పిజెంట్ లేబరర్ అంటే రైతు కూలి అంటే ఏ భూమి ఉండదు, కూలిగా మాత్రమే పనిచేస్తారు. ఈ విధంగా రకరకాల కార్మికులు, కల్టివేటర్స్ ఎమర్జ్ అయింది. ఈ విధంగా ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో ల్యాండ్ గ్రాంట్స్, ల్యాండ్ ఓనర్షిప్ ఎప్పుడైతే చేంజ్ అయిందో, ల్యాండ్ గ్రాంట్స్ వల్ల ల్యాండ్ రైట్స్ ఎప్పుడైతే చేంజ్ అయిందో, రైజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎప్పుడైతే వచ్చారో, ఫ్యూడలిజం ఎప్పుడైతే మొదలైందో, మరి ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో కూడా మార్పులు వచ్చాయి. ఈ విధంగా ల్యాండ్ గ్రాంట్స్, ల్యాండ్ రైట్స్ లో చేంజెస్, అదేవిధంగా ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ కలెక్షన్ లో కూడా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కైండ్ లేదా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఎవరికి పోతాయి? రాజుకు. పైన ఉన్న వాళ్ళకి ఎందుకు పోవాలి? రక్షణ కల్పిస్తున్నారు వాళ్ళు. కాబట్టి రైతు అతని పండించిన పంటల నుంచి ఒక భాగాన్ని ఫ్యూడల్ లార్డ్స్కు, ఒక భాగాన్ని ఈ యొక్క ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో, ఈ విధంగా రెవెన్యూ రిలేషన్స్ కూడా చేంజ్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ల్యాండ్ గ్రాంట్స్ను, ల్యాండ్ రెవెన్యూ రైట్స్ ఎప్పుడైతే చేంజ్ అయినాయో, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ మీద కూడా మార్పులు వచ్చినాయి. ఆ విధంగా ఫ్యూడల్ లార్డ్స్ ఎమర్జ్ అయింది. మరి తర్వాత అగ్రేరియన్ రిలేషన్స్లో కూడా తేడాలు వచ్చినాయి. అగ్రేరియన్ రిలేషన్స్లో ఏం తేడాలు వచ్చినాయి అంటే, అగ్రికల్చర్ ల్యాండ్స్ను మరి ఎవరికి ఇచ్చారు? ఎవరైతే ఒరిజినల్ ల్యాండ్స్ కల్టివేట్ చేస్తారో వాళ్ళకి ఇచ్చారు, లేదా మరి బ్రాహ్మణ్స్కి ఇచ్చారు. బ్రాహ్మణ్స్కు అగ్రహార విలేజ్ అని, లేదా బ్రహ్మదేయ విలేజ్ అని, మంగళం విలేజెస్ అని, మరి అది కాకుండా దేవదాన విలేజెస్ అని ల్యాండ్ ప్లాట్స్. మొత్తం మీద అగ్రికల్చర్ ఈజ్ బేస్ ఫర్ ది ఎకానమీలో ప్రైమరీ ఇంపార్టెన్స్ అగ్రికల్చర్. తర్వాత ఇంకా సెకండరీ ఇంపార్టెన్స్ క్రాప్స్. ఈ క్రాప్స్ వల్ల విలేజ్ అవసరాలు తీరడం కోసం వివిధ రకాల వృత్తులు, ఆ విధంగా విలేజ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ అభివృద్ధిగా అయింది. ఏది మధ్యయుగంలో అగ్రికల్చరల్ రిలేషన్స్ ఏ విధంగా మారినాయంటే, విలేజ్ సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ అన్ని అవసరాలు. ఆ విధంగా అర్బనైజేషన్, మనీ ఎకానమీ పోయింది కాబట్టి, ట్రేడ్ అండ్ కామర్స్ డిక్లైన్ అయింది కాబట్టి, మరి మనీ ఎకానమీ చలామణిలో తగ్గిపోయింది కాబట్టి, అన్నీ కూడా మరి మొత్తం చలామణిలో ఉన్నటువంటిది ఏంటి అంటే ల్యాండ్ చలామణిలో వచ్చే ల్యాండ్
ఒక ఒక ఏంటి ల్యాండ్ రైట్స్, ల్యాండ్ అనేది ఒక చలామణిలో. ఇంతకుముందు బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి ఎట్లా ఉండేదో ఇప్పుడు ల్యాండ్ మార్పిడి, వస్తు మార్పిడి తర్వాత మరి క్యాటిల్ అనేది ఏది పశువులు అనేది మార్పిడి చేస్తున్నారు. పశువుల మార్పిడి తర్వాత పంటలు మార్పిడి, పంటలు ట్యాక్స్ గా వసూలు చేయటం. పంటలు పోయిన తర్వాత ఇంటర్మీడియటరీ భూస్వాములు వచ్చిన తర్వాత ఏమైంది అంటే ల్యాండ్ భూమిని వివిధ వర్గాలకు ఇవ్వటం వల్ల వాళ్ళు ఓనర్స్ గా మారారు. ఆ విధంగా ల్యాండ్ ఓనర్షిప్ మారింది, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేసే సిస్టమ్ మారింది. సో కాబట్టి ఈ విధంగా ప్రొడక్షన్, అగ్రేరియన్ రిలేషన్స్ ఎలా ఉందంటే, ఇప్పుడు కల్టివేటర్ ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి ఈ పంటను అంటే ఇది మార్కెట్ కోసం కాదు, ల్యాండ్ లార్డ్కు ఏవైతే వస్తువులు అవసరం ఉన్నాయో ఆ వస్తువులను పండించాలి. ఎవరు? ఈ రైతు. అంటే ల్యాండ్ లార్డ్కు అవసరమైన వస్తువులు మాత్రమే పండించాలి. కన్జంప్షన్, అతని వినియోగానికి ఏం అవసరం ఉంటుంది, ముఖ్యంగా అతని అవసరాలు ఏంటంటే ఫుడ్, గుడ్డ ఉంటుంది. సో ఇవి మాత్రమే పండించాలి. ఎవరు? రైతు. సో ఆ విధంగా అగ్రికల్చరల్ ఎకానమీ మెయిన్ ఎకానమీ. ఇంకా ఈ ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం వల్ల మరి ఈ బ్రాహ్మణులు సర్వ హక్కులు పొందినాయి. రాజుకు ఈ ఎవరికైతే భూములు దానంగా ఇచ్చాడో మరి ఆ భూముల్లో పోయి ట్యాక్స్ వసూలు చేసే హక్కు కూడా లేదు. ఎవరికి ఇవ్వబడిన ట్యాక్స్ వసూలు చేసే హక్కు? ల్యాండ్ లార్డ్స్కి ఇవ్వబడింది. ఎవరైతే భూమి పొందారో ఆ డోనీస్కి మాత్రం ఇవ్వబడింది. రాజు సైనికులు కానీ ఆ భూమిలోకి పోవడానికి వీల్లేదు. ఆ భూమి మీద హక్కులు కోల్పోయారు. కాబట్టి రాజు అవసరాలకు, ప్రభుత్వ అవసరాలకు ఎవరైతే కల్టివేటెడ్ భూమిని సాగు చేస్తున్నారో వాళ్ళ మీద ట్యాక్స్ వసూలు చేయటం, ఎక్కువ వసూలు చేయడం మొదలైంది. ఈ విధంగా ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ ముఖ్యమైనటువంటిది. అప్పుడు ఉన్నటువంటి ఎర్లీ మిడివల్ పీరియడ్లో ముఖ్యమైన ట్యాక్స్ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్. ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ కాకుండా ఇంకా ఏంటి అంటే కుటీర పరిశ్రమలు, హ్యాండ్ క్రాఫ్ట్స్, వృత్తుల మీద కూడా పన్ను ఉండేది. పన్నులు ఎన్ని రకాలు ఉండేదంటే ఆది అనంతం. ఆది అంటే మొదలు ఎట్సెట్రా అనంతం. ఆ విధంగా భూస్వామి, మరి రాజు, భూస్వామి, తర్వాత కల్టివేటర్, కృషివరుడు లేదా వ్యవసాయం చేసేవాడు, ఇంకా వ్యవసాయం భూమిని కౌలు టెనెంట్స్, కల్టివేటర్. భూమి లేని వాళ్ళు లేబరర్గా పనికి వ్యవసాయ కూలీలుగా. మరి ఈ విధంగా అందరూ కూడా ఈ విధంగా ఇలాంటి రిలేషన్స్ మరి ఫ్యూడల్ ల్యాండ్ లార్డిజం ఎమర్జ్ చేయింది. అగ్రేరియన్ రిలేషన్స్, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ జరిగింది. అంటే ఈ ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వటం వల్ల ఎట్లాంటి ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారంటే అంతకుముందు కల్టివేషన్లో లేనటువంటి ఒరిజినల్ ల్యాండ్స్, అంటే మరి మొత్తాన్ని కల్టివేషన్ లేనటువంటి ల్యాండ్స్ ఇచ్చారు. ఆ విధంగా అగ్రికల్చరల్ ల్యాండ్ ఓన్లీ నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతంలోనే అగ్రికల్చర్ చేసేవాళ్ళు అంతకుముందు. ఎవరు? ఈ యొక్క ప్రజలు. కానీ ఇప్పుడు అది వెట్ కల్టివేషన్ నుంచి డ్రై కల్టివేషన్ మారింది. అంటే డ్రై ఏరియాను కూడా మరి కల్టివేషన్లోకి తీసుకొచ్చారు. ఆ డ్రై ఏరియాను కాకుండా మళ్ళా ఇంకా ఏంటంటే ప్యాస్చూర్ లాంటి గడ్డి భూములను, మరి ఇంకా ఫారెస్ట్ భూములను కల్టివేషన్లోకి తీసుకొచ్చారంటే ల్యాండ్ గ్రాంట్ సిస్టంలో ఆఫీసర్స్ కానీ, సర్వీస్ పీపుల్ కానీ, లేదా బ్రాహ్మణులు కానీ, మోనస్ట్రీస్ కానీ, మరి ఈ ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ వల్ల అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అయింది, ప్రొడక్షన్ కూడా ఎక్స్పాన్షన్ అయింది. అగ్రికల్చర్ కొత్త ఏరియా భూములు కల్టివేషన్లోకి రావచ్చినాయి.
అగ్రేరియన్ ఎకానమీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది అగ్రేరియన్ ఎకానమీ, ఎక్స్పాన్షన్ జరిగింది. కొత్త కొత్త భూములు కల్టివేషన్లోకి వచ్చినాయి. మరి దాంతో ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. వెట్ ల్యాండ్ కల్టివేషన్ సేద్యం చేసేవాళ్ళు డ్రై ల్యాండ్ కూడా సేద్యం చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా అగ్రికల్చర్ మీద ఎక్కువ మంది డిపెండ్ కావటం, ఈ మరి క్రాఫ్ట్స్, విలేజ్ క్రాఫ్ట్స్ మీద కూడా ఏది అగ్రికల్చర్ సరిపోయేటువంటి ఇంప్లిమెంట్స్ తయారు చేసే ఒక వర్గం, అంటే కార్పెంటరీ వర్క్, పాటరీ వర్క్, ధోబీ వర్క్. సో ఈ విధంగా అగ్రికల్చర్ సహాయపడే స్మిత్తింగ్ వర్క్, మరి మైనింగ్ వర్క్స్, ఇవన్నీ మరి ఇవన్నిటి మీద సర్వాధికారాలు ఎవరికి ఉంటాయంటే వీళ్ళందరి మీద కూడా మా ఫారెస్ట్ ల్యాండ్స్ అంతా కూడా రాజుకు అధికారం, రాజకీయ అధికార సర్వాహకులు ఉంటాయి. మైనింగ్ మీద రాజకీయ సర్వాహకులు ఉంటాయి. సో ఈ విధంగా వివిధ వృత్తుల మీద కూడా పన్నులు వేసేవాడు. ఆ పన్నుల వ్యవస్థ ఎంత ఉండేదంటే ఆది అనంతం అన్ని రకరకాల పన్నులను క్యాష్ రూపంలో కానీ లేదా ఏది కైండ్ రూపంలో, కైండ్ అంటే గింజల రూపంలో, వంటి ఫుడ్ గ్రెయిన్స్ రూపంలో రాజులు లేదా మరి మధ్యవర్తులు కలెక్ట్ చేసి రాజు గిడ్డంగులలో స్టోరేజ్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఎప్పుడైనా కరువు కాటకాలు వస్తే అవి రిలీజ్ చేసి కరువును ఆదుకునే వాళ్ళు. ఈ ఏన్షియంట్ పీరియడ్లో అట్లనే ఉంది, మరి మధ్య యుగంలో కూడా అట్లా ఉంది. కానీ ఇదే సిస్టమ్ బ్రిటిష్ పీరియడ్లో చేంజ్ అయ్యింది. ఏమైంది, మొత్తం క్యాష్ క్రాప్స్ తీసుకోవడం వల్ల, క్యాష్ క్రాప్స్ రావడం వల్ల మరి ఇమీడియట్ పంట పండించిన వాడు అమ్ముకోవడం, అమ్ముకున్న తర్వాత ఎక్కడో దూర ప్రాంతాలకు పోవడం, కరువు కాటకాలు వచ్చినప్పుడు ఎంతో మంది చనిపోయింది. కానీ ఇలాంటి కరువు కాటకాలలో చనిపోవడం అనేది మధ్య యుగంలో ఏన్షియంట్ పీరియడ్లో జరగలేదు. ఎందుకంటే మరి ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ ముఖ్యంగా సీరియల్స్ రూపంలో, ఆహార ధాన్యం రూపంలో కలెక్ట్ చేసినారు. వాటిని ఒక గిడ్డంగులలో భద్రపరిచినారు. అది ఆ విధంగా మరి ఈ యొక్క వివిధ ప్రాంతాల్లో, అంటే విలేజ్ మరి మండలాల్లో, డిస్ట్రిక్ట్లలో, మరి రాజ్య గిడ్డంగులలో పొందుపరిచారు, స్టోరేజ్ చేశాము. కాబట్టి కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆదుకోవడం జరిగింది. ఆ విధంగా ఫ్యామిన్స్ వచ్చినప్పుడు మరి ప్రజలు చనిపోలేదు. ఏది మధ్య యుగంలో మరి లేదా మరి ఏన్షియంట్ పీరియడ్లో. కానీ మరి మధ్య యుగంలో ఏన్షియంట్ పీరియడ్లో కానీ ఎవరయ్యా అంటే బాగా బ్రతికినటువంటి వాళ్ళు ఎంజాయ్ రిచ్ కల్టివేషన్, రిచ్ మరి ఈ విధంగా మన కల్టివేషన్ రైతులు కూడా రిచ్ కల్టివేటర్స్ అని, మిడిల్ కల్టివేటర్స్ అని, లేదా పూర్ కల్టివేటర్స్ అని, మరి లేబరర్స్ అని, ఇట్లా రైతులు వర్గాలుగా ఏదేమైతే రైతే అన్నిటికీ సెంట్రల్ టు ది పేమెంట్ ఎవరు? రైతు. ఆ మరి సెంట్రల్ టు ది పేమెంట్ ఎవరు? విలేజ్లో విలేజ్ హెడ్మెన్ ఉంటాడు, విలేజ్ కరణం ఉంటాడు, విలేజ్ ఎల్డర్స్ ఉంటారు. మరి న్యాయ వ్యవస్థ, సిక్కులు లేదా పంచాయతీలను విలేజ్ కమిటీ ఉంటుంది. మరి ఇంకా మరి విలేజ్ ఈ విధంగా అగ్రికల్చర్ అనేది మెయిన్ సోర్స్. కాబట్టి ఆ కాలంలో రాజులు ఏం చేసినారంటే మిడివల్ పీరియడ్లో, ఎర్లీ మిడివల్ పీరియడ్లో లేదా ఏన్షియంట్ పీరియడ్లో రాజులు మరి అగ్రికల్చరల్ ట్యాంక్స్ కట్టేయడం, వెల్స్ దూవేయటం లేదా కాలువలు దూవేయటం, ఈ 3 రకాల వసతులు కల్పించారు. ఎవరు? రాజులు. ఎక్కడ మరి అంటే త్రూఅవుట్ ఇండియాలో ఈ ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ మొట్టమొదట ఎక్కడ ఉండేదంటే నార్త్ ఇండియాలో గంగా యమున మైదానంలో ఉండేది. నెమ్మదిగా నార్త్ ఇండియా నుంచి ఈ ల్యాండ్ గ్రాంట్ సిస్టమ్ బ్రాహ్మణులకు నుంచి టెంపుల్స్కి వచ్చింది. ఆ విధంగా అది నెమ్మదిగా మోనస్ట్రీస్ వాకింది. ఆ తర్వాత ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ మరి ఇది టెంపుల్స్ కానీ బ్రాహ్మణులు కానీ దక్షిణానికి మొత్తం భారతదేశంలో మొత్తం సౌత్ ఇండియాలో దక్కన్లో వచ్చి చేరింది. అదేవిధంగా మరి సర్వీస్ పీపుల్ కూడా క్యాష్ పేమెంట్ బదులు ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం కూడా ఇది
మధ్యయుగంలో కైన్ ఎకానమీ, ఇది మరి మనీ ఎకానమీ డిక్రీజ్ అయింది, ట్రేడ్ అండ్ కామర్స్ డిక్రీజ్ అయింది. కాబట్టి ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ వాళ్ళ ఖర్చుల కోసము, మధ్యవర్తుల ఖర్చుల కోసము, సామంతుల ఖర్చు కోసము, లేదా ఫ్యూడల్ చీఫ్స్ ల్యాండ్ లార్డ్స్ ఖర్చుల కోసము, ల్యాండ్ గ్రాంటింగ్ సిస్టమ్ లార్డ్స్ పెద్ద పెద్ద భూస్వాములుగా మారారు. ఈ విధంగా రైజ్ ఆఫ్ ల్యాండ్ లార్డిజం, ఇంటర్మీడియట్ పీపుల్ ఎమర్జ్ అయింది. కానీ ఈ విధంగా ఏమైంది? అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ జరిగింది, అగ్రేరియన్ రిలేషన్ చేంజ్ అయినాయి, రెవెన్యూ సిస్టమ్ చేంజ్ అయింది. అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్, మెయిన్ ఎకానమీ అగ్రికల్చర్, క్రాప్స్, సెకండరీ క్రాప్స్. ఈ విధంగా సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ సిస్టమ్, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. కొత్త ఏరియాలను మరి కల్టివేషన్లోకి తీసుకొచ్చారు. ఎందుకు? పీపుల్ సెటిల్మెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సెటిల్మెంట్స్ ఎక్కడ? మొట్టమొదటి ఏంటంటే కొంత సెటిల్మెంట్ ఓన్లీ సారవంతమైన భూముల ఏరియాలోనే ప్రజలు సెటిల్ అయ్యారు. ఆ తర్వాత ఏమైంది? వెల్స్ రూపంలో, కెనాల్స్ రూపంలో, ట్యాంక్స్ రూపంలో ఇరిగేషన్ ఫెసిలిటీస్ రాజులు కల్పించారు. కాబట్టి డ్రై ల్యాండ్స్ కూడా మరి అగ్రికల్చర్ సాగులోకి తీసుకొచ్చారు. కొత్త ల్యాండ్స్ను, ఫారెస్ట్ ల్యాండ్స్ను. ఆ విధంగా ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి పాపులేషన్ అంటే ప్రజల అవసరాలను తీర్చగలిగింది, ఆకలిని తీర్చగలిగింది. ఎప్పుడైతే ప్రజల ఆకలి తీర్చగలిగిందో ఉత్పత్తులు, పంటలు, వెరైటీస్ ఆఫ్ పంటలు వచ్చినాయి, రకరకాల పంటలు వచ్చినాయి. ఈ విధంగా వీట్, బార్లీ, ఎన్నో రకాల పంటలు, పల్సెస్, రైస్, డిఫరెంట్ రకరకాల పంటలు. మరి త్రూఅవుట్ ఇండియాలో, బెంగాల్లో, మరి సౌత్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో వివిధ రాజులు, పల్లవులు, చాళుక్యులు, ఆ తర్వాత పాండ్యులు సౌత్ ఇండియాలో, మరి దక్కన్లో శాతవాహనుల కానించి మరి సో ఆ విధంగా వివిధ రాజులు. మరి నార్త్ ఇండియాలో పాలాస్, సేనాస్, మరి అదేవిధంగా ప్రత్యారాస్, రాజపుత్ర రాజులు, చందేలాస్, మరి పరామరాస్. ఈ విధంగా మొత్తం రాజపుత్ర రాజులందరూ కూడా కల్టివేషన్లోకి ఎక్కువ ల్యాండ్ తీసుకొచ్చి ప్రజల అవసరాలను తీర్చగలిగింది. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి మరి ఆహార పదార్థాలు ఎప్పుడైతే ఇంక్రీజ్ అయితాయో ప్రజలు సెటిల్మెంట్స్ కూడా ఇంక్రీజ్ అయింది. ప్రజల సెటిల్మెంట్స్, పర్మనెంట్ సెటిల్మెంట్స్ ఇంక్రీజ్ అయింది. ఆ విధంగా విలేజ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఎకానమీ వచ్చింది. ఇవి విలేజెస్ మరి ఎట్లాంటి విలేజెస్? విలేజ్ హెడ్ ఎవరు? విలేజ్ హెడ్ మ్యాన్. మరి విలేజ్ కరణం లేదా ల్యాండ్ మరి ట్యాక్స్ను డిసైడ్ చేసేటువంటి రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ కల్టివేషన్లోకి ఉపయోగపడేటువంటి కెనాల్ సిస్టాన్ని, ట్యాంక్ సిస్టాన్ని, చెరువులను, బావులను, ఈ నీటి పారుదలను చూసుకునేటువంటి ఒక వర్గం, ఒక కమిటీస్ ఫామ్ అయింది. ఏది? అగ్రికల్చర్ ఇంక్రీజ్ చేయడం కోసం ఈ రాజులు ఎప్పుడైతే రాజులు కానీ, సామంతులు కానీ, లేదా మరి ఈ యొక్క బ్రాహ్మణులు కానీ, ఇండివిజువల్స్ చూడండి, సౌత్ ఇండియాలో పల్లవులు, చౌరుల పీరియడ్లో రాజులు ఏర్పాటు చేసినటువంటి ట్యాంక్స్, మరి చెరువులు, బావులు, కాలువల కన్నా ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ చెరువులు, బావులే ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆ విధంగా ల్యాండ్ లార్డ్స్ మరి అగ్రికల్చర్ వ్యవసాయ యోగ్యమైన వ్యవసాయానికి అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా మరి వ్యవసాయం మొట్టమొదటిలా ఓన్లీ ల్యాండ్ లార్డ్స్ కన్జంప్షన్ కోసమే, మొట్టమొదటి తినడం కోసమే ల్యాండ్ లార్డ్స్ మరి వృద్ధి చేయలేదు. కానీ రాను రాజులు ఏం చేసినారంటే కల్టివేషన్లోకి ఎక్కువ ల్యాండ్ తీసుకురావాలని కొత్త ఫారెస్ట్ ల్యాండ్స్, ఒరిజినల్ ల్యాండ్స్ను, మరి ట్రైబల్ ల్యాండ్స్ను
సో ఆ విధంగా కల్టివేషన్లో తీసుకొచ్చి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేశారు. ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసేవారు, సెటిల్మెంట్స్ ఇంక్రీజ్ అయినాయి. ఆ విధంగా ప్రజలకు మరి సరిపోయినట్టు ఆహార ధాన్యాలు ఉన్నాయి కాబట్టి వివిధ రకాల సెటిల్మెంట్స్ వచ్చినాయి. ఆ విధంగా సెటిల్మెంట్స్లలో కూడా విలేజ్ సెటిల్మెంట్స్, హామ్లెట్స్ అంటారు, గోశాల, ఊరు పెంచుకునే ఏరియాలు గోశాల ఏరియాలు. సో వివిధ రకాల సెటిల్మెంట్స్ ఏరియాలకు వివిధ రకాల పేర్లు వచ్చినాయి. సో ఆ విధంగా ఫ్యూడలైజేషన్ ఆఫ్ ఎకానమీ, ప్రొడక్షన్ ఇంక్రీజ్, మరి క్రాఫ్ట్ ప్రొడక్షన్, సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ ఎకానమీ జరిగింది. మధ్య యుగంలో 700 to 1200 మధ్య ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ అయింది. అగ్రేరియన్ ఎకానమీ has become main economy of the రాజులకు మెయిన్ ఎకానమీ అగ్రేరియన్. దానికన్నా ఎడిషనల్ గా ఉన్న ఎకానమీ ఏంటంటే క్రాప్స్, వివిధ రకాల వృత్తుల వాళ్ళు, వృత్తి పనుల వల్ల వృత్తి పన్ను ఒక ట్యాక్స్. ఆ విధంగా ట్యాక్స్లు, ఎన్నో రకాల ట్యాక్స్లు వసూలు చేసి మరి ఈ మధ్యవర్తులు, ఫ్యూడల్ లార్డ్స్, బాగా ఉన్నత వర్గం వాళ్ళు అన్ని హక్కులు అనుభవించి వాళ్ళు ఫ్యూడల్ మరి బాగా అన్ని వసతులు అన్ని లగ్జరీస్ అంతా వాళ్ళు అనుభవించారు. కానీ రియల్ ఫార్మర్ ఎవరైతే కల్టివేట్ చేసేవాడు ఉన్నాడో వాడు సబ్సిస్టెన్స్ ఎకానమీ అంటే వెళ్ళి కోసమే అంటే ఉదరం కోసమే పని చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా వెట్టి చాకరీ కూడా విస్తి అంటే వెట్టి చాకరీ అంటే ల్యాండ్ లార్డ్స్ కు, వివిధ రకాల సర్వీస్ పీపుల్ కు, మరి బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా వెట్టి పని చేయించుకునేవారు. ఎందుకంటే ల్యాండ్ లార్డ్స్ గా మారారు కదా వాళ్ళు. ల్యాండ్ ఓనర్షిప్ వాళ్ళకు ఉంది కాబట్టి వెట్టి పని అంటే పేమెంట్ లేకుండా వెట్టి కూడా చేయించుకునేవాళ్ళు. ఈ విధంగా వెట్టి చాకరీ కూడా ఎర్లీ మిడివల్ పీరియడ్లో వెట్టి చాకరీ మొదలైంది. మరి వివిధ వృత్తుల వాళ్ళు వృత్తిపరంగా సెటిల్ అయినారు కాబట్టి వాళ్ళు వృత్తిపరంగా జాతుల వారిగా లేదా కులాల వారిగా పరిచయింది. ఆ విధంగా వివిధ వర్ణాలు అంటే 4 వర్ణాలు, తర్వాత పంచమ వర్ణం, 5వ వర్ణం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, మరి పంచమ 4 వర్ణాలే కాకుండా మరి వివిధ రకాల వృత్తుల వాళ్ళు ఏదైతే వృత్తి అవలంబించాడో క్రాఫ్ట్స్, వివిధ రకాల వృత్తుల ద్వారా మరి వృత్తి పనుల వాళ్ళు మరి వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఆ సంఘంగా మరి ఏర్పడి వృత్తి పనుల వాళ్ళు లా అండ్ ఆర్డర్ను వాళ్ళ సంఘము ఏంటి అంటే మరి ప్రభుత్వం విధించినటువంటి లాస్, లీగల్ రైట్స్ ను, ప్రభుత్వం యొక్క లీగల్ అధికారాన్ని ధిక్కరించడానికి వీల్లేదు. కాబట్టి కంటిన్యూస్ పేమెంట్స్ ఎవరికి? ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్, షేర్స్ ఎవరైతే క్రాప్ మరి ఫ్యూడల్ లార్డ్స్ చేసి ఇవ్వటం మొదలు పెట్టారు. ఆ విధంగా ఫ్యూడల్ సిస్టమ్ ఆఫ్ ఎకానమీలో ఎవరు మరి బాగా బ్రతికిందంటే ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్ బాగా బ్రతికారు. మరి కానీ రియల్ కల్టివేటర్స్, రియల్ పూర్ పీపుల్ విస్తీతోటి అంటే వెట్టి చాకరితోటి మరి ఓన్లీ తన బెల్లి కోసం మాత్రం టెంపుల్. ఆ విధంగా అన్నిటికి పేమెంట్ చేసేవాడు ఎవడంటే కల్టివేటర్. ఇంకా వృత్తి పనుల వాళ్ళకు, క్రాప్స్ ప్రొడక్షన్ వాళ్ళు, ఏది క్రాఫ్ట్ వివిధ రకాల వృత్తులు, అగ్రికల్చర్ సహాయపడే వృత్తుల వాళ్ళకు కూడా ఆ పంటల నుంచి కొంత భాగం మరి 6 months ఒకసారి క్రాప్ ఇస్తుంటాడు. ఆ విధంగా సెల్ఫ్ సఫిషియెంట్ విలేజెస్, ఆమ్లెట్స్, గోశాలాస్, వివిధ పేర్లతోటి మరి ఫ్యూడల్ ఎకానమిక్ రిలేషన్స్, ఫ్యూడల్ ఎకానమీ, అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్, అగ్రేరియన్ సెటిల్మెంట్స్, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. ఏదేమైతే సెటిల్మెంట్స్, ఫ్యూడల్ రిలేషన్, అగ్రేరియన్ సెటిల్మెంట్స్ ద్వారా సెటిల్మెంట్స్ ఇంక్రీజ్,
ఫ్యూడలిజం ఇంక్రీజ్ అయింది. మరి ఫ్యూడల్ లార్డ్స్ ఎంజాయ్ చేసినారు. మరి పేమెంట్ ఈ లో ఎకానమీలో ఉన్నటువంటి నివసించినటువంటి వాళ్ళు ఎవరైనా అంటే ఈ క్రాప్స్ ప్రొడక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు, వృత్తుల పనుల వాళ్ళు, మరి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు, లేదా కౌలు రైతులు, వీళ్ళు పై వర్గం వాళ్ళ యొక్క అవసరాలన్నిటిని తీర్చే వర్గంగా, అది కాకుండా వెట్టి కూడా చేసి వెట్టి పని ద్వారా కాలువలు తోమటం, వెట్టి పని ద్వారా చెరువులు నిర్మించడం, ట్యాంకులు నిర్మించడం, లేదా టెంపుల్స్ కట్టడం, లేదా బావులు తోమటం, ఈ విధంగా అన్ని పనులకు వెట్టి అంటే ఏ పేమెంట్ లేకుండా వెట్టి చేయించుకునేవాళ్ళు. ఇలాంటి వెట్టి చాకరీ కూడా మధ్య ఎర్లీ మిడివల్ పీరియడ్లో 700 to 1200 మధ్యలో వెట్టి చాకరీ కూడా మొదలైంది. ఫ్యూడల్ లార్డ్స్, ల్యాండ్ లార్డ్స్, రైజ్ ఆఫ్ ల్యాండ్ లార్డిజం, ఫ్యూడల్ అగ్రికల్చర్ రిలేషన్స్. అగ్రికల్చర్ మాత్రం ఎక్స్పాన్షన్ అయింది. ప్రొడక్షన్, సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది. సర్ప్లస్ ప్రొడక్షన్ రావడం కాకుండా వివిధ రకాలైనటువంటి పంటలు వచ్చినాయి. వీట్, బార్లీ, రైస్, ఎన్నో రకాల రైస్, ఎన్నో రకాల ఫ్రూట్స్, ఎన్నో రకాల కూరగాయలు, ఎన్నో రకాల రకరకాల మరి సీరియల్స్ పండియటం, మరి కాటన్ పండియటం, షుగర్ కేన్ పండియటం, వివిధ రకాల యొక్క పంటలు కల్టివేషన్లోకి రావటం, ప్రజలు పంటను ఇంక్రీజ్ చేయడం, ఈ పంటను సర్ప్లస్ ఈ పంటను దోసుకోవటానికి ఫ్యూడల్ లార్డ్స్ ఎమర్జ్ కావడం, రైజ్ ఆఫ్ ల్యాండ్ లార్డిజం, ల్యాండ్ లార్డ్స్ వచ్చారు. ఆ విధంగా అగ్రేరియన్ ఎక్స్పాన్షన్ జరిగింది. మెయిన్ ఎకానమీ ఆఫ్ దట్ ఎర్లీ మిడివల్ పీరియడ్ 1200 దాకా మెయిన్ ఎకానమీ ఏంటంటే ఈ యొక్క అగ్రేరియన్ ఎకానమీ ఇస్ మెయిన్. స్టాపుల్ ఫుడ్ ఆఫ్ ది పీపుల్ ఈస్ క్రాప్స్ ప్రొడక్షన్. సో అది ఇంక్రీజ్ అయింది. అది ఇంక్రీజ్ కావడానికి రాజులు వివిధ రకాల కాలువలు, చెరువులు, ట్యాంకులు, వెల్స్, మరి వివిధ రకాల యంత్రాల ద్వారా ఇది నీటిని తోడటం, కాలువల ద్వారా కానీ యంత్రాల ద్వారా, ఉదయంత్రికాస్ ద్వారా నీటిని తోడి మరి పొలాలకు మారించే పద్ధతులు కూడా వివిధ రకాల పద్ధతులు, వివిధ రకాల పొలాలు సాగు చేసే పద్ధతులు, డ్రై ల్యాండ్స్ వెట్ ల్యాండ్లోకి తీసుకురావటం, మరి కొత్త ఒరిజినల్ ల్యాండ్స్ను సాగు చేయనటువంటి భూములను సాగులోకి తీసుకురావటం, ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావటం. ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సర్ప్లస్ వచ్చింది కాబట్టి ఎన్నో రకాల సెటిల్మెంట్స్, పీపుల్ సెటిల్మెంట్స్ వచ్చినాయి. కాబట్టి ఈ సర్ప్లస్ వల్ల ప్రజలు వివిధ వృత్తులను అవలంబించడం వల్ల విలేజెస్ సెటిల్మెంట్స్ వచ్చి విలేజ్ కాకుండా విలేజెస్ సర్ప్లస్ ప్రొడక్షన్ ద్వారా విలేజెస్ ఏ విధంగా మారినాయంటే టౌన్స్ నెమ్మదిగా అర్బన్ సెంటర్స్ గా మారటం మొదలుపెట్టింది. ఆ విధంగా అగ్రికల్చర్ అర్బన్ సెంటర్స్, మరి అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ సెంటర్స్, మరి టెంపుల్ అర్బన్ సెంటర్స్, ఇలాంటి న్యూ అర్బన్ సెంటర్స్ వచ్చినాయి. ఇది ఈ మిడివల్ పీరియడ్ లో ల్యాండ్ లార్డ్స్ అడ్మినిస్ట్రేటివ్ టెంపుల్ పిలిగ్రిమేజ్ సెంటర్స్, ఇలాంటి టౌన్స్ రావటం మొదలైంది. సో ఈ విధంగా మరి ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావటం, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ కావటం, కొత్త భూములు సాగులోకి రావటం, మరి భూములు సాగులోకి వచ్చిన పంటలు సమృద్ధిగా పండటం, ఈ సమృద్ధి అయిన పంటలు ఇంటర్మీడియట్ వర్గంగా ఎమర్జ్ అయినటువంటి వాళ్ళు సోహా చేయటం, వాళ్ళు బాగా బలంగా కావటం. ఆ విధంగా ఫ్యూడలిజం మధ్యయుగంలో ఫ్యూడలిజం ఇంక్రీజ్ అయ్యింది. మరి రైట్స్, మరి ఫ్యూడలిజం ఇంక్రీజ్ అయ్యి బ్రాహ్మిన్స్, మోనస్ట్రీస్, మాంక్స్, టెంపుల్, దేవదానం వీళ్ళంతా కన్సాలిడేట్ అయిన పవర్ఫుల్ చీఫ్స్ గా మారారు. వీళ్ళు ఎవరు? ఈ యొక్క
బ్రాహ్మణులు అనుకోండి, మా సన్యాసులు అనుకోండి, లేదా మరి ఈ భూమి దహపతులు, భూమిని కల్టివేట్ చేసే వాళ్ళు కూడా బాగా శూద్రులు. ఈ విధంగా మధ్యయుగంలో శూద్రాస్ ఎమర్జెడ్ కల్టివేటర్స్ గా మారారు. కల్టివేషన్ అంతకుముందు వైశ్యులు కల్టివేట్ చేసేవాళ్ళు. ట్రేడ్ అండ్ కామర్స్ తో పాటు అగ్రికల్చర్ కూడా వైశ్యులు టేకప్ చేసినటువంటి ఏన్షియంట్ పీరియడ్ నుంచి మారిపోయి వైశ్యులు అగ్రికల్చర్ చేశారు, శూద్రులు దాన్ని టేకప్ చేశారు. కాబట్టి శూద్రులు బలమైన వర్గంగా మారారు. శూద్రులు బలమైన వర్గంగా దాంట్లోనే కాకుండా రాజుల కింద సైన్యంలో చేరారు. ఆ విధంగా శూద్రాస్ పొజిషన్ కూడా మారింది. శూద్రులు పిజెంట్ రైతు వర్గంగా ఎమర్జ్ అయింది. అదే కాకుండా మరి రాజుల సైన్యంలో చేరటం, సైనికులుగా ఎమర్జ్ అయింది. సో ఈ విధంగా శూద్రాస్ పొజిషన్ ఇంక్రీజ్ ఎర్లీ మిడివల్ పీరియడ్ రాజుల కాలంలో. మరి వైశ్యాస్ పొజిషన్ డిక్లైన్. ఎందుకు? ఈ ట్రేడ్ అండ్ కామర్స్ డిక్లైన్ అయింది కాబట్టి వైశ్యుల యొక్క పొజిషన్ కూడా డిక్లైన్ అయింది. కాబట్టి శూద్రాస్ పొజిషన్ ఇంక్రీజ్, వైశ్యాస్ పొజిషన్ డిక్రీజ్ ఇన్ ది ఎర్లీ మిడివల్ పీరియడ్. ల్యాండ్ లార్డ్స్ రైజ్ ఆఫ్ ఫ్యూడలిజం వచ్చింది, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ వచ్చింది. ఈ విధంగా మనం ఈ రోజు పాఠంలో ఒకటి ల్యాండ్ రిలేషన్స్ ఏన్షియంట్ పీరియడ్లో ఉన్నటువంటి రిలేషన్ మరి మధ్యయుగం వచ్చే వరకు చేంజ్ అయింది. ఏన్షియంట్ పీరియడ్లో ఎవరు ల్యాండ్ అధిపతి అంటే రాజు, మరి ఇండివిజువల్ రైతులు లేదా కమ్యూనిటీ వాళ్ళు ఓనర్షిప్ ఉండేది. అట్లాంటిది మిడివల్ పీరియడ్ వచ్చే వరకు ఏమైందండి? ఓనర్షిప్ చేంజ్ అయింది. ఓనర్షిప్ ఎవరైనా ఇంటర్మీడియరీస్ వాళ్ళు ఓనర్షిప్ అయింది, ఓనర్షిప్ వచ్చింది. ఇంటర్మీడియట్ వాళ్ళు అంటే మధ్యవర్తులు వచ్చారు. ఫ్యూడల్స్ ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం వల్ల ల్యాండ్ ఓనర్షిప్ మధ్యవర్తులకు వచ్చింది. ఈ మధ్యవర్తులు కల్టివేషన్ చేసే వాళ్ళు కాదు, వాళ్ళు కల్టివేషన్ చేసే వాళ్ళు వేరే. కానీ ఈ మధ్యవర్తులు ఏంటి అంటే షేర్ తీసుకోవటం, వాళ్ళ యొక్క భూములు ఓనర్స్, వాళ్ళు మధ్యవర్తులు ఓనర్స్ ల్యాండ్ ఓనర్స్ అయినారు కాబట్టి వాళ్ళు షేర్ తీసుకోవటం భూమిలో నుంచి. అంతేకాకుండా ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ కూడా వసూలు చేసి రాజులకు పంపటం. ఏది రాజుకు ఈ సామంతులు కానీ ల్యాండ్ సామంతులు, మహాసామంతులు, మహామండలీసులు, ఫ్యూడల్ చీఫ్స్ సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి సైన్యాన్ని పంపుతున్నారు, యాన్యువల్ కాంట్రిబ్యూషన్ పంపుతున్నారు కాబట్టి సర్వ హక్కులు వాళ్ళకు వచ్చినాయి ల్యాండ్ మీద. ఆ విధంగా రెవెన్యూ ట్యాక్స్ అంతా వాళ్ళు వసూలు చేయడం మొదలు పెట్టారు. కాబట్టి రెవెన్యూ సిస్టంలో కూడా ల్యాండ్ ఓనర్షిప్ ఎప్పుడైతే మారిందో ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో కూడా మార్పు వచ్చింది. రెవెన్యూ సిస్టమ్ కలెక్ట్ చేసే వాళ్ళు మధ్యవర్తులు, స్టేట్ మరి కల్టివేటర్ మధ్య ఉన్న డైరెక్ట్ సంబంధాలు పోయి ఇండైరెక్ట్ సంబంధాలు వచ్చినాయి. ఆ విధంగా ఫ్యూడల్ లార్డ్స్ కు సంబంధాలు వచ్చినాయి. బ్రాహ్మణులకు బ్రహ్మదేయ గ్రామాలు మరి వీటిల్లో లా అండ్ ఆర్డర్ కానీ మరి వీటిల్లో ఏంటి అగ్రికల్చర్ చెరువులు, బావులు, కాలువలు త్రవ్వించడం కానీ ల్యాండ్ లార్డ్స్ ముందుకు వచ్చారు. అదేవిధంగా రాజులు కూడా ఎంకరేజ్, అంటే ఆ ఎర్లీ మిడివల్ పీరియడ్లో టెంపుల్ కట్టడం, మరి అగ్రికల్చర్కు కెనాల్స్ దోవించడం, ట్యాంకులు కట్టడం, చెరువులు కట్టడం, బావులు దోవించడం అనేది ఒక హోలీ మెరిట్గా, రిలీజియస్ మెరిట్గా భావించారు. కాబట్టి టెంపుల్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంక్రీజింగ్ ది అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి చెరువులు, బావులు, కాలువలు మరి తోమించడం అనేది మరి రాజులు, సామంతులు, ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్స్, ఫ్యూడల్ చీఫ్స్ వాళ్ళందరూ కూడా ఇది టేకప్ చేశారు. కాబట్టి అగ్రికల్చర్ మరి ఎక్స్పాన్షన్ జరిగింది.
ఎందుకంటే ల్యాండ్ గ్రాంట్స్ ఎక్కువగా ఎవరికి ఇచ్చారంటే బ్రాహ్మణులకు ఇచ్చారు. బ్రాహ్మణులు అనే వర్గం బాగా తెలివి కలిగినటువంటి వర్గం. ఎలా అంటే వాళ్ళకి సీజన్స్ తెలుసు, ఎప్పుడు పంటలు ఎలా చేయాలో, ఎలా దాన్ని భూమిని కల్టివేషన్లోకి తీసుకురావాలి, ఫారెస్ట్ ల్యాండ్ కానీ కల్టివేషన్లో ల్యాండ్ లేనటువంటి భూమిని కానీ మరి పంటను ఎలా పండించాలనేటువంటి టెక్నిక్స్ వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రాజులకు మరి రాజులను మీరు ఏంటి పరమేశ్వర పరమ పట్టారక అని పొగడతారు, అంటే లీగలైజ్ చేయటం. వాళ్ళను రాజులు శూద్ర క్యాస్ట్ నుంచి వచ్చినటువంటి వాళ్ళను కూడా మరి ఫారెన్ ఇన్వైడర్స్ కూడా క్షత్రియులుగా గుర్తించడం, ఆ క్షత్రియులలో సూర్యవంశం చంద్రవంశం అనేటువంటి ప్రశంసలు కురిపించి వాళ్ళు ల్యాండ్ గ్రాంట్స్ పొందారు. ఎవరు? బ్రాహ్మణులు. సో ఆ విధంగా రాజులు ఎవరైనా కానీ ఏ ప్రొఫెషన్ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళైనా క్షత్రియులుగా మారినటువంటి పరిపాలకులుగా మారినటువంటి వాళ్ళను లీగలైజ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటంటే బ్రాహ్మణులు మరి లీగలైజ్ చేసే వ్యవస్థను వాళ్ళు రూపొందించారు. కాబట్టి బ్రాహ్మణులకు ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ విధంగా పరస్పరం ఎవరు? ఈ ప్రీస్ట్లీ వర్గం, రూలింగ్ వర్గం రెండు కూడా పరస్పరం సహకరించుకొని రెస్ట్ ఆఫ్ ది సొసైటీని వాళ్ళ గుడ్పిట్లో ఉంచుకోవడం కోసం, ఇంకోటి వాళ్ళ వృత్తిపరంగా మాత్రమే వ్యవసాయదారులు వ్యవసాయం చేయటం, మరి క్రాఫ్ట్స్ చేసినటువంటి వాళ్ళ వృత్తి పనులు చేయటం, వాళ్ళ యొక్క వృత్తిని మాత్రమే కంటిన్యూ చేయాలి, మిగతా వృత్తులను ముట్టుకోవద్దు అనేటువంటి ఒక లీగల్ టెస్ట్ ప్రకారంగా, వర్గ వ్యవస్థ ప్రకారంగా ఆ యొక్క ప్రొఫెషన్స్ కంటిన్యూ కావాలి. అప్పుడే రాజులకు బ్రాహ్మణులకు మరి ఇబ్బందులు, ట్రెడిషనల్ సోషల్ ఆర్డర్ మరి ఉంటుంది. సోషల్ ఆర్డర్ లేకపోతే మరి రాజుకు ఇబ్బందులు వస్తాయి, రాజుకు తిరుగుబాటు జరుగుతాయి. కాబట్టి రాజు యొక్క శాసనాలు తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి ఈ యొక్క పీజెంట్స్ రాజులకు ట్యాక్స్ పే చేయడం, ల్యాండ్ లార్డ్స్కు మరి షేర్ చేయడం, ఇవన్నీ కూడా రాజశాసనాన్ని ధిక్కరిస్తే మహాపాపం. సో ఆ విధంగా మరి శాసనాలను మరి ఈ అప్పర్ క్లాస్ వర్గం యొక్క నిర్ణయించిన శాసనాలు లోయర్ క్లాస్ వాళ్ళు మరి తూచా తప్పకుండా పాటించడం జరిగింది. సో ఆ విధంగా అప్పర్ క్లాస్ వాళ్ళు సంపదను, దేశంలో వ్యవసాయం కానీ వృత్తిపరంగా కానీ వచ్చినటువంటి సంపదను అంతా కూడా అనుభవించినటువంటి వాళ్ళు అప్పర్ క్లాసెస్ వాళ్ళు. మరి దోచుకోబడినటువంటి వాళ్ళు, భూమి మీద పనిచేసినటువంటి వాళ్ళు, మరి వృత్తి పనుల మీద పనిచేసినటువంటి వాళ్ళు ఏమి సంపదను అనుభవించలేదు. సంపద కాకుండా వాళ్ళు ఓన్లీ వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసి వాళ్ళ యొక్క బెల్లి అవసరాల కోసం వాళ్ళు ఉంచుకునేవాళ్ళు, మిగతాదంతా ల్యాండ్ లార్డ్కి ఇచ్చేవాళ్ళు. సో ఆ విధంగా అప్పర్ క్లాస్ వాళ్ళు సంపదను, దేశ సంపదను అప్పర్ క్లాస్ వాళ్ళు ఎంజాయ్ చేశారు. రైతులు కానీ లోయర్ క్లాస్ వాళ్ళు కానీ మరి దేశ సంపదకు దూరంగా ఉండి అణిచివేయబడ్డారు. వెట్టి చాకిరి, దోపిడి కూడా జరిగింది. ఆ విధంగా రాజుల కాలంలో రాజులే, వాళ్ళ సామంతులే, వాళ్ళ యొక్క సర్వీసు క్లాస్ వాళ్ళే, వాళ్ళ యొక్క మరి